Hello everyone, and welcome to the first class of cybersecurity. You can learn here what you actually need. ఓకేనా కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. సో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఫస్ట్ క్లాస్ విల్ అండర్స్టాండ్ వాట్ సైబర్ సెక్యూరిటీ ఈజ్. అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఇంట్రడక్షన్లో మనం ఏం నేర్చుకుంటాం? వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ ఆర్డర్ టు గెట్ అవర్ సెల్స్ ఇన్ టు సైబర్ సెక్యూరిటీ. ఓకే, సైబర్ సెక్యూరిటీలో మనం ఒక కెరియర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి what are the things that we actually need and we need to understand అనేది now we are going to see in a detailed manner. Okay, so in the first introduction లో మీకు ఫస్ట్ వచ్చే మాడ్యూల్ ఏంటి, ఫస్ట్ మనం కవర్ చేసే ఈ రోజు మనం కవర్ చేసే టాపిక్ ఏంటి, నెక్స్ట్ వాట్ ఆర్ ది అప్కమింగ్ టాపిక్స్ we are going to see now. So introduction, what is cyber security? Okay, that is the next topic we are going to see. ఓకే, వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ? సో ఇందులో మనకు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఓకే, అసలు వాట్ ఆర్ ద బేసిస్ దట్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ద టర్మ్ సైబర్ సెక్యూరిటీ? ఎలా నేర్చుకుంటాం, ఏం చేస్తాం, అసలు సైబర్ సెక్యూరిటీ ఎందుకు యూజ్ అవుతుంది? ఇవన్నీ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ టాపిక్. నెక్స్ట్, ఇంపార్టెన్స్. ఓకే, సో ఏంటి అని నేర్చుకుంటే సరిపోదు, ఆబ్వియస్లీ. Okay, why is it considered very important? The topic of cyber security or the career of cyber security అసలు ఎందుకు? ఓకే, అసలు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి రీజన్ ఏంటి? ఇదంతా మనం నెక్స్ట్ టాపిక్ లో కవర్ చేస్తాం. ఫైనలీ, మూవింగ్ ఆన్ టు ద టెక్నికల్ పార్ట్, సైబర్ సెక్యూరిటీలో ఉండే కీ టర్మినాలజీస్, ఓకే, అండర్స్టాండింగ్ దెమ్ అండ్ వాట్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ నీడ్ టు నో అబౌట్ సైబర్ సెక్యూరిటీ అనేది we're going to cover in the third video, terminologies topic. ఓకే, అందులో మనం అన్ని కూడా క్లియర్ గా we're going to mention and we're going to understand each and everything in a clear cut way. Okay, I hope I gave you a clarity. So now let's move on to the topic, what is cyber security? Okay, so cyber security అంటే ఏంటి అనే టాపిక్ మీద ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో బేసికలీ cyber security, right? Okay, so what is it? Okay, what exactly is cyber security and how does it concern us or how does it help us? Okay, ఎలా మనకి యూజ్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ ఇంపార్టెన్స్ లో చూద్దాం. సో ఫస్ట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ సైబర్ సెక్యూరిటీ? ఇంకనా, సో ఇమాజిన్ హ్యావింగ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే, 1 2 3 4, you can name them anyone, Ramesh, Suresh, whatever you want. Okay, imagine having a group of people. Okay, so each and every individual person will have their privacy, right? What should we call it? Privacy. So, ANT, sir, what is privacy? Ante, obviously, everybody knows it. Okay, so for example, in the ante, I don't want my mobile to be touched by anyone. Okay, so privacy, and okay, obviously, everybody will maintain a screen lock. Okay, next, ఇంకేముంటుంది? ఓకే, మన కాంటాక్ట్స్, మన పర్సనల్ డీటెయిల్స్, ఓకే, మన బ్యాంకింగ్ డీటెయిల్స్, నథింగ్ షుడ్ నాట్ బి గివెన్ అవుట్. నార్మల్ గా చాలా మంది దే విల్ ఫీల్ లైక్ దిస్. ఓకే, సో ఇదంతా వీ కాల్ ఇట్ యాజ్ అ ప్రైవసీ. ఓకే, బికాస్ వీ డోంట్ వాంట్ ఎనీ వన్ ఎల్స్ టు గో ఇన్ టు అవర్ డేటా. ఓకే, సో సైబర్ సెక్యూరిటీ హియర్, ఓకే, ఇట్ ఈస్ అ వే. ఓకే, ఇట్ ఈస్ వాట్, a way to protect. ఓకే, సో ఏ వే టు ప్రొటెక్ట్ ద డేటా. ఏంటి, దేన్ని ప్రొటెక్ట్ చేస్తున్నామంటే వీఆర్ ప్రొటెక్టింగ్ ద డేటా ఆఫ్ ఎనీ కైండ్. ఓకే, ఇట్స్ నాట్ జస్ట్ డేటా అంటే సార్ సైబర్ సెక్యూరిటీ అంటే ఇట్స్ గోయింగ్ టు బి అ కార్పొరేట్ లెవెల్. ఓకే, యూఆర్ టాకింగ్ అబౌట్ అ కార్పొరేట్ లెవెల్ డేటా హియర్. సో మీరు సింపుల్ గా ఆర్గనైజేషన్స్ ని ప్రొటెక్ట్ చేయడమే సైబర్ సెక్యూరిటీ అంటే కాదు, ఆబ్వియస్లీ నో. Okay, so what exactly is cybersecurity? Okay, it is a way, or we can also call a method. Okay, a method of, what should I say, protecting data. Okay, so ఇందులో డేటా ఏంటి అంటే it can be individual data. Okay, let's say, let me just erase this real quick. Okay, సో ఏంటి సార్ డేటా? సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ డేటా అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఆర్గనైజేషనల్ డేటా, క్యాన్ బి ఎనీ డేటా. ఓకే, సో టేక్ మై మొబైల్. ఓకే, టేక్ మై మొబైల్. సో ఈ మొబైల్లో ఐ, లైక్ వాట్ షుడ్ ఐ సే, ఐ ఇంట్రడ్యూస్ అ ఫింగర్ ప్రింట్.
ఒక ఫింగర్ ప్రింట్ స్కానర్ యూజ్ చేస్తాను ఎందుకు? టు ఎన్షూర్ నో బడీ గెట్స్ ఇన్ టు మై మొబైల్. ఓకే, టేక్ అన్ ఆర్గనైజేషన్. ఓకే, you'll have a key card to enter into your office. Why? To make sure nobody else gets in. ఓకే, ఇవన్నీ వే ఆఫ్ సైబర్ సెక్యూరిటీ టు జస్ట్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాక్స్. ఓకేనా సార్? అటాక్ అంటే ఏంటి? వచ్చి బిల్డింగ్ పగలు కొడతారంటే నో. ఓకే, సంబడి కెన్ ఎంటర్ ఇన్ అండ్ స్టీల్ అవర్ డేటా. ఓకేనా? సో ఇప్పుడు ఇండివిజువల్ గా మాట్లాడుకుంటే దేర్ కెన్ బి మై ఫోటోస్, రైట్, మై మెసేజెస్, మెసేజెస్ కావచ్చు, ఫోటోస్ కావచ్చు. వాట్ ఎల్స్ క్యాన్ వి సే అబౌట్ అన్ ఇండివిజువల్ పర్సన్ ప్రైవసీ అంటే క్యాన్ బి ఎనీథింగ్ దే డోంట్ వాంట్ ఎక్స్ట్రా పీపుల్ టు షో. లైక్ ఏంటంటే నా డేటా నేను పక్కాలకి ఎవరికైతే చూపించదనుకున్నాను, దట్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ బేసికలీ ప్రైవసీ. ఓకే, ఈ ప్రైవసీలో మనకి ఇండివిజువల్ గా తీసుకుంటే మేజర్ గా ఫోటోస్ అండ్ మెసేజెస్ మనం కామన్ గా థింక్ చేస్తాం. సో వెన్ ఇట్ కమ్స్ టు ఆర్గనైజేషన్ ఏముంటాయి? ఓకే, దేర్ కెన్ బి కాంట్రాక్ట్స్, రైట్, దట్ యూ డోంట్ వాంట్ అదర్ పీపుల్ టు సీ. కాంట్రాక్ట్స్ చూడొద్దు అనుకుంటాం. ఓకే, ఎంప్లాయీ డీటెయిల్స్, రైట్, ఎంప్లాయీ డీటెయిల్స్ బయటకు రావద్దు. ఓకే, ఇంకా కావాలి అనుకుంటే మనకి అథారిటీస్, రైట్. సో బేసికలీ వాట్ ఎల్స్ కెన్ వి సే? అథారిటీస్, రైట్. అథారిటీస్ ఎవరి దగ్గర ఏముంది, లేదంటే హైయర్ అప్స్ ఎవరు, దీస్ డేటా బేసికలీ విల్ నాట్ బి రివీల్ టు లోవర్ అథారిటీస్. సో ఈ డేటా మొత్తం బయటకి రావద్దు అనుకుంటే దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ వాంట్ దిస్ డేటా టు బి అవుట్. సో ద వే ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, ఓకే, ద సైబర్ సెక్యూరిటీ ఎన్ష్యూర్స్ దీస్ పర్టికులర్ థింగ్స్ ఆర్ ఫాలోడ్. ఓకే, రూల్స్ ఆర్ ఫాలోడ్, డేటా స్టేస్ ప్రొటెక్టెడ్. ఓకే, దాన్నే మనం సైబర్ సెక్యూరిటీ అంటాం. ఓకేనా? ఇట్స్ నాట్ జస్ట్ సింప్లీ అబౌట్ ద టర్మ్ హ్యాకింగ్. ఓకే, ఏదో నేను వచ్చాను, ఓకే, ఐ కెన్ హ్యాక్ సంథింగ్. ఓకే, ఐ జస్ట్ హ్యాక్డ్ ఇన్ టు అ పర్టికులర్ మొబైల్ ఫోన్ ఆర్ ఎ ల్యాప్టాప్, రైట్. ఒక ల్యాప్టాప్ వచ్చింది, ఓకే, ఐ హ్యాక్డ్ ఇన్ టు ఇట్ అండ్ ఐ స్టీల్డ్ ద డేటా. This is not about cybersecurity. Cybersecurity is to prevent, okay, prevent this from happening. Okay, ఇది అవ్వద్దు మనకి. ఇది అవ్వద్దు అనేదే మనకి సైబర్ సెక్యూరిటీ. ఓకే, టు ప్రొటెక్ట్ ఆర్ ప్రివెంట్ ఎనీ కైండ్ ఆఫ్ మాలిషియస్ అటాక్స్. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ మాలిషియస్ అటాక్స్ ఫ్రమ్ హ్యాపెనింగ్. ఓకే, ఏదైనా కూడా మనకి ఎలాంటి మాలిషియస్ అన్ఆథరైజ్డ్ అటెంప్ట్స్ కానీ, ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ అ సింపుల్ ఆర్ అ సింగిల్ థింగ్, కెన్ బి ఎనీథింగ్. ఓకే, మాలిషియస్ అటాక్స్ అంటే జస్ట్ నేను ఏదో లైక్ బంచ్ ఆఫ్ గ్రీన్ స్క్రీన్ లో వచ్చేసి ఓకే గ్రీన్ లెటర్స్ తోటి హ్యాకింగ్ చేసేయడం. ఓకే, దట్స్ నాట్ ది ఓన్లీ మాలిషియస్ అటాక్. ఓకే, యువర్ ఫ్రెండ్, ఓకే, వితౌట్ యువర్ పర్మిషన్ డైరెక్ట్ గా మీ మొబైల్ యూస్ చేయడం కెన్ బి ఎ మాలిషియస్ అటెంప్ట్. ఓకే, లేదు అంటే సమ్వన్ కాలింగ్ యూ. ఓకే, ఇది మాత్రం అందరికీ తెలుసు. సార్ నమస్తే, మేము సో అండ్ సో బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, యూ హ్యావ్ వన్ లైన్ లాటరీ, సో ప్లీజ్ షేర్ అస్ యువర్ ఓటీపీ. ఇవన్నీ కూడా మాలిషియస్ అటెంప్ట్స్. సో టు ప్రొటెక్ట్ ఆల్, లైక్ అందరినీ మనం దీని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మనం చూస్ చేసుకున్న వే సైబర్ సెక్యూరిటీ. ఓకే, దిస్ ఇస్ ద మెథడాలజీ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ థ్రెట్. ఓకే, డిఫైన్ చేయాలి అంటే యూ కెన్ డిఫైన్ సైబర్ సెక్యూరిటీ ఇన్ న్యూమరస్ వేస్. ఓకే, ప్రొటెక్ట్ అవర్ సెల్స్, సైబర్ సెక్యూరిటీ ఈస్ ఎ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ఇంటర్నెట్ థ్రెట్స్. Cyber security is a way of like preserving or preventing any kind of unauthorized attempts or malicious attempts on us. ఏ ఏ వే అయినా చూస్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ఈజ్ అ లీగల్ వే టు హెల్ప్ అస్. ఓకే, సో ఐ థింక్ మీకు వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ అనేది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టాపిక్, సో వై. ఓకే, ఎందుకు సైబర్ సెక్యూరిటీ వాడాలి? ఓకే, వాట్ ఈస్ ద మేజర్ రీజన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అండ్ హౌ డూ వీ యూస్ ఇట్ అనే టాపిక్ ది నెక్స్ట్ వీడియో కోసం చూడండి. జస్ట్ have fun up until then. Okay, if you have any more doubts, feel free to reach us. Have a nice day, guys. Thank you.